హాయ్ అండి. ఈరోజైతే మేము వరి కోతకి వెళ్తున్నామన్నమాట. చూడండి, ఈ దారి గుండా పోవాలి. ఆ కొండల మధ్య లోయలో ఉందన్నమాట మా పొలాలు. అయితే మేము ఇలాగే వెళ్ళాలి, ఇలాగే రావాలి. మీకు లైట్గా కనిపిస్తుంది కదా, అదే మా పొలాలు. చూడండి దారి అయితే ఎలా ఉందో. కొండ దిగుతున్నాం అన్నమాట, పెద్ద కొండది. మాకైనా ముందే వచ్చే ఉన్నారనమాట. వాళ్ళు వరి కోస్తారు. ఊరు వాళ్ళు పంట చేలు పొలాలు సగానికి సగం మందిది ఇటు సైడే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గుడిసె మొన్న వర్షాలకి పడిపోయిందనమాట. వరి కానీ సోర్లు కానీ ఏవైనా కోసి ఇక్కడ ఉంటాము. చుట్టూరా కొండలే, బాగుంటుంది. లోయలో పొలాలు ఉంటాయి. ఈ పొలాలన్నీ ఆ గుడిసెలో ఉన్న వాళ్ళదే, ఆ బావ వాళ్ళదే అనమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది మాది. మళ్ళీ వాళ్ళు కడుతున్నారు ఈ గుడిసె అయితే. చుట్టూరా కొండలే, ఎవరు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మేమైతే ఈ బావలు ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు కాబట్టి ఇక్కడే టిఫిన్లు భోజనాలు అన్నీ తెచ్చుకున్నారు. వాళ్ళు సోడ్లు ఏరుతున్నారు అనమాట. ఇదిగో ఈ సోడ్లు వాళ్ళదే, ఇది ఏరుతున్నారు. మళ్ళీ ఆ సెల్ టవర్ దగ్గరికి మేము మళ్ళీ ఆ కొండ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఆ పొలాల దగ్గరికి వచ్చేసాము. చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే కిందన. అక్కడ మా మాయగారు అయితే ఆవుల్ని కాస్తున్నారనమాట. వాళ్ళు మేము తెచ్చుకున్న క్యారేజీలు అనమాట ఇవన్నీనా. మొన్నటి వర్షాలకి ఇవి పడిపోయాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలకి అనమాట. మా అత్తగారు అయితే ముందుగానే వచ్చి వరి కోయడం స్టార్ట్ చేసింది. తను ఈ రెడ్ సారీ మా చిన్న అత్తగారు, అది మా ఆడపడుచు. అవతల మా అత్త లంచ్ అవర్ అయిందని నేను మా ఆడపడుచు భోజనానికి కూర్చున్నాం అనమాట. తనైతే కామెడీ చేస్తుంది, ఇంత తక్కువ మేము వాళ్ళకి సరిపోతుంది అనేసి. సర్లే అడ్జస్ట్ అవుదామని ఇద్దరు పంచుకున్నాము, తింటున్నాం అనమాట. వాళ్ళిద్దరైతే కూర్చున్నారు గట్లను, మా అత్తలు ఇద్దరు. మా ఇక్కడ ఆవులు కాస్తున్నాడు, మాకు 2 ఆవులు ఉన్నాయన్నమాట. కర్రీ అయితే బాగుంది, సారదుంపల కూర అనమాట. చూసారా బయట లొకేషన్ ఎంత బాగుందో. ఇవతల పొలాలు అయితే కోయెత్తడం అయిపోయింది. ఇప్పుడు అవతల పొలాలకి కోతకు వచ్చామన్నమాట. ఇవన్నీ మా పొలాలే, ఇవి ఇంకో జోరే వైపు ఉన్న పొలాలు అనమాట. మా వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళు పిలుస్తున్నారు నన్ను, రా తొందరగా టైం అయిపోతుంది అనేసి. అయితే పీతలు కూడా పట్టుకున్నాం అనమాట. దానివల్ల టైం వేస్ట్ అయిపోయింది. కోత కోయడం ఆపేసి బయలుదేరేసామన్నమాట. ఉన్న పొలాలు రేపటికి కోద్దామనేసి వచ్చేస్తున్నాం అన్నమాట. అలవాటే కదా పొద్దు చూసి పంపించడము, అందుకే మీరు నడవలేరు వెళ్ళిపోండి అనేసి. అవతల కొండ నీడే ఇవతల కొండకు వచ్చింది, వెళ్ళిపోండి మా అత్త అని చెప్తే మేము ఇదిగో ఘాటి ఎక్కుతున్నాం అనమాట. కష్టానికి అది కొండ మొత్తం ఎక్కేయాలి. పొలాలు అయితే కోస్తున్నామట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గారికి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫుల్ వీడియోతో సేమ్ వరి పంట ఇదన్నీ ఇంకా క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను.